ఈరోజు కార్తీక మాసంలో 13వ రోజు. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, అలాగే కార్తీక సోమవారం సందర్భంగా గ్రహదోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి, శివానుగ్రహం సులభంగా సిద్ధింపజేసుకోవటానికి నారికేళ దీపాన్ని ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలతో వెలిగించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా కార్తీక మహత్యం ప్రకారం కార్తీక మాసంలో 13వ రోజు నర్మదా నదిలో స్నానం చేస్తే అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే నర్మదా నది దగ్గరకు వెళ్ళి నర్మదా నదిలో స్నానం ఆచరించలేని వాళ్ళు గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అనే శ్లోకం చదువుకొని నర్మదా 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 అనుకుంటూ నర్మదా నదిలో స్నానం చేసిన భావనతో ఈరోజు స్నానం చేయండి. దానివల్ల కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. కార్తీక మాసం 13వ రోజు నర్మదా నది స్నానం జన్మ జన్మాంతర పాపాలన్నీ పటాపంచలు చేస్తుంది. అలాగే 7 జన్మల్లో చేసినటువంటి పాపాలు దోషాలు అన్నీ తొలగింపజేసుకోవటానికి కార్తీక మాసంలో 13వ రోజు నర్మదా బాణలింగానికి అభిషేకం చేయాలి. లేదా ఎక్కడైనా శివాలయ ప్రాంగణంలో నర్మదా బాణలింగాన్ని దక్షిణతో పాటు దానం ఇవ్వాలి. దానివల్ల విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే కర్మ ఫలితాల వల్ల వచ్చే అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకోవాలంటే పత్తితో చేసినటువంటి ఒత్తులు ఈరోజు ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో దానం ఇవ్వాలి. పైడి పత్తితో తయారు చేయబడిన ఒత్తుల కట్ట ఈరోజు దేవాలయ ప్రాంగణంలో దానమిస్తే పూర్వజన్మ కర్మ ఫలితాల వల్ల వచ్చే అనేక రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అలాగే కార్తీక మాసంలో 13వ రోజుకి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే గోశాలకు వెళ్ళి గోశాలలో గోవు పోషణ నిమిత్తమై ధనాన్ని ఇవ్వాలి. అంటే గోగ్రాసం కోసం కానీ లేదా గోసేవ కోసం కానీ కార్తీక మాసంలో 13వ రోజు కొంత ధనం ఇచ్చినట్లయితే సంపూర్ణంగా ముక్కోటి దేవతల అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. అందుకే ఈరోజు గోశాలకు వెళ్ళి గోగ్రాసం తినిపించటం, గోమాతకు ప్రదక్షిణలు చేయటం ద్వారా సమస్త భూమండలానికి ప్రదక్షిణ చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది. కార్తీకంలో 13వ రోజు ఈ విధి విధానాలు పాటించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు కార్తీక సోమవారం. గ్రహదోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి, శివానుగ్రహం సంపూర్ణంగా కలగటానికి నారికేళ దీపాన్ని మీ గృహంలో పూజా మందిరంలో వెలిగించుకోవాలి. ఈ నారికేళ దీపం, కొబ్బరి దీపం ఎలా వెలిగించాలంటే ముందుగా ఒక కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయ పసుపు కలిపిన నీళ్లతో శుద్ధి చేసుకోవాలి. ఆ తర్వాత మీ పూజా మందిరంలో పూజాపీఠం మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపిండితో ముగ్గు వేయాలి. ఆ పూజాపీఠం మీద ఒక రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెం ఏర్పాటు చేసుకోవాలి. ఆ రాగి పళ్ళెం లేదా ఇత్తడి పళ్ళెంలో తడి గంధంతో స్వస్తిక్ గుర్తు వేయాలి. పీట మీద రాగి పళ్ళెం లేదా ఇత్తడి పళ్ళెం ఉంచి తడి గంధంతో స్వస్తిక్ ముగ్గు వేయండి. ఆ స్వస్తిక్ గుర్తు మీద కుంకుమ బొట్లు పెట్టి ఆ రాగి పళ్ళెం లేదా ఇత్తడి పళ్ళెంలో బియ్యం పొయ్యండి. ఆ తర్వాత పసుపు కలిపినటువంటి నీటితో శుద్ధి చేసినటువంటి కొబ్బరికాయ పగలగొట్టి ఆ 2 కొబ్బరి చిప్పల్లో ఒక కొబ్బరి చిప్ప రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెంలో ఉన్న బియ్యంలో ఉంచండి. ఆ కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పొయ్యాలి. ఆ తర్వాత ఆ కొబ్బరి చిప్పలో తూర్పు వైపు ఒక ఒత్తి, ఉత్తరం వైపు ఒక ఒత్తి, ఈశాన్యం వైపు ఒక ఒత్తి ఉండేలాగా 3 ఒత్తులు వేయాలి. ఆ 3 ఒత్తులు కూడా ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ వెలిగిస్తూ దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ అనుకోవాలి. అలా అనుకుంటూ నారికేళ దీపాన్ని వెలిగించాలి. కొబ్బరికాయ పగలగొట్టిన తర్వాత ఒక కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఇలా తూర్పు వైపు, ఉత్తరం వైపు, ఈశాన్యం వైపు 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాక ఇంకొక కొబ్బరి చిప్పలో తీపి పదార్థం ఉంచి ఆ తీపి పదార్థాన్ని ఈ నారికేళ దీపం దగ్గర నైవేద్యంగా సమర్పించాలి. ఆ నారికేళ దీపం చుట్టూ పుష్పాలు అలంకరణ చేయాలి, అక్షింతలు వేయాలి. ఇలా కార్తీక సోమవారం సందర్భంగా నారికేళ దీపాన్ని వెలిగించాలి. ఆ దీపం కొండెక్కిన తర్వాత ఎవరూ తొక్కని చోట మొక్కల్లో ఆ నారికేళాలు పడేయాలి. అలాగే ఆ దీపం వెలిగించటానికి ఉపయోగించినటువంటి బియ్యము, రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెంలో ఉన్నటువంటి బియ్యాన్ని పొంగలిగా చేసుకొని దాన్ని శివుడికి నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరించవచ్చు. లేదా ఆ బియ్యాన్ని నానబెట్టి గోమాతకు ఆహారంగా తినిపించవచ్చు. ఇలా
కార్తీక సోమవారం సందర్భంగా ప్రదోష కాలంలో సాయంకాలం పూట ఏ ఇంట్లో అయితే నారికేళ దీపాన్ని వెలిగిస్తారో ఆ ఇంట్లో నవగ్రహ దోషాలు తగ్గిపోతాయి. పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి కార్తీక మాసంలో 13వ రోజు సందర్భంగా, కార్తీక సోమవారం సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.